సరే కండద్దలలో పడితే రెడీ అన్నప్పుడు తొక్క మీద అడిగే కొరి తొక్కు వెరీ గుడ్ వెరీ గుడ్ అగో అగో కేజీయా గట్లా వెరీ గుడ్ దాని బోర్ మొత్తం ఇట్లా మట్టి ఒడ్డక్కడ వేయకుండ్రి తొక్కుడే మోక్షం తొక్కుడే నేర్పాకు తొక్కుడే తొక్కుడే నేనే ముందు దిగాను పనిలేదు ఒకటి సబ్జెక్ట్ కాదు నాకు అచ్చుడు కాదు అనేది ఎట్లా చేస్తారు మీరు? సీడ్ సెలక్షన్ అంటే మనం ఇప్పుడు సర్వే చేస్తాం. సర్వే చేసిన తర్వాత ఇప్పుడు మన ల్యాండ్కు కంపెనీ వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు శాంపుల్స్ తీసుకొని వస్తారు. శాంపుల్స్ తీసుకొని వచ్చిన తర్వాత ఇది ఇంత దిగుబడి ఇస్తుంది. ఒక రకం ఏంపై 25 క్వింటాలు ఇస్తుంది, ఒక రకం 30 క్వింటాలు ఇస్తుంది. కాకపోతే ఏంటంటే దీని టైం పీరియడ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మనకు దిగుబడి ఇచ్చేది టైం పీరియడ్ ఎక్కువ ఉంటుంది. దీనికంటే 25 days 30 days. ఇప్పుడు ఎక్కువ ఎకరాకి వచ్చేసి 40 గుంటలు అంటే 20 గుంటలు 20 సార్లు 40 గుంటలు ఉంటుంది. ఒక్క ఎకరానికి 40 గుంటలు. ఇప్పుడు మీ కొన్ని గుంటలు అంటే ఇప్పుడు ఇది ఉంది చూడ ఎంత ఉంటుంది మొత్తం? 2 ఎకరాలు అక్కడ 2 ఎకరాలు నార్మల్ తెలంగాణ సోనా అని ఒకటి ఉంటుంది. అది మరీ సన్నగా ఉంటుంది. అది ఎక్కువ అంటే ఇప్పుడు మనం ఎక్కువ పాలిష్ చేసి తీసుకొని వస్తారు. అది ఇంకోటి ఏంటి నార్మల్గా B21 అని చెప్పేసి ఉంటుంది. అది ఒకటి ఇప్పుడు రెగ్యులర్గా వాడేది ఈ B21, తెలంగాణ సోనా, తెలంగాణ మసూరి 3 రకాలు ఉంటాయి. ఆ 3 రకాలు మనం చేసుకోవచ్చు. ఇవి రెగ్యులర్గా ఉంటాయి. ఇవి రెగ్యులర్గా కాకుండా బ్లాక్ రైస్ అని ఉంటుంది, బ్రౌన్ రైస్ అని ఉంటుంది, మన దగ్గర ఉంటుంది.